సో అరుణాచలం అయితే ఒక్కసారన్నా లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి అక్కడికి వెళ్ళి. సో అందరికి ఉంటది కోరిక అరుణాచలంకి వెళ్ళాలని. సో నా లైఫ్ లో ఫస్ట్ టైం అరుణాచలంకి అయితే వెళ్తున్నాను. నేను ఒక్కనే కాదు, నేను, మా డాడీ, మామ అండ్ మా అన్న, మా తమ్ముడు. పూలేదకో బామా ఏం చేస్తున్నారా? ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. నాకు ఈ లైసెన్స్ గీసెన్స్ అవన్నీ ఏముండయి. మనల్ని ఎవరు రాపుతారు? చూసినావా చూడు, నేను ఎందుకు చేయలేదు, మనం నడిపే అవసరం లేదు, బండి కింద వస్తుంది. ఇప్పుడు మనం చెన్నై పోతున్నాం అని అనుకోవాలి. అదే సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడు. సో గైస్ హాయ్ అందరికి, మనకు కొత్త వీడియోకి స్వాగతం గైస్. సో అరుణాచలం అయితే ఒక్కసారన్నా లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి అక్కడికి వెళ్ళి. సో అందరికి ఉంటది కోరిక అరుణాచలంకి వెళ్ళాలని. సో నా లైఫ్ లో ఫస్ట్ టైం అరుణాచలంకి అయితే వెళ్తున్నాను. నేను ఒక్కనే కాదు, నేను, మా డాడీ, మా మామ అండ్ మా అన్న, మా తమ్ముడు 5 మంది కలిసి అయితే వెళ్తున్నాము. అది కూడా కార్ లో, మన చీతాలో. సో ట్రైన్ లో వెళ్తే అలాగుంటది, బట్ కార్ లో వెళ్తే అది రోడ్ ట్రిప్, అది వేరే వైబ్ ఉంటది. కొత్తగా ఎవరైనా వీడియో చూస్తే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మాట్లాడదాం మనం. సో గైస్ ఫైనల్లీ స్టార్ట్ అయిపోయినాం. మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. సో మా అన్న ఉన్నాడు ఇక్కడ, సో మా తమ్ముడు ఇక్కడ చూసుకోవచ్చు. మా మామ అయితే ఉండు, ఆమె చూపి మామ ఫేస్ సీడీ కూడా చెప్పన్నా ఆల్రెడీ నువ్వు షూ చేసుకున్నావా? చెప్పంటే చెప్పు నా. ఇప్పుడు ఇట్లా పోతున్నాం కదా అరుణాచలం, చెన్నైకి ఇట్లా. అవును. ఎట్లా ఇప్పుడు నువ్వు పోయినావా? ఏంది నేను ఎన్నో రోజులు, దాదాపు 8-9 months నుంచి అనుకుంటున్నాను అరుణాచల గిరి ప్రదక్షిణ, అరుణాచల శివ అదృష్టం దొరకలేదు. సో మన నిన్న భాస్కర్ నైట్ కాల్ చేసిండు, అదృష్టం అనుకోవాలి. ఏదో ఇంటర్వ్యూ ఇస్తున్నట్టు పోతున్నాం. చెప్పన్నా. కొన్ని బ్యాగ్ లో హర్షలు ఉన్నాయి. హర్షలు ఎవరైనా తింటారా? నేను ఉన్నా కదా హర్ష. హర్ష కాదు, హర్షలు. చలో ఓకే గాయస్, మీకు కూడా గిరి ప్రదక్షిణ గురించి ఏమైనా ఐడియా ఉంటే కనుక కామెంట్ చేయండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్ట్ అయినాం 11 o'clock, కరెక్ట్ 11 o'clock స్టార్ట్ అయినాం మేము. హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది ఇప్పుడు. బామా ఏం చేస్తున్నారా? ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి బామా? 26. మరి ఎడుకొస్తున్నావు? చెన్నైయా? అందుకే టైం లేదు చదువుతున్నావు. టైం లేదు. నువ్వు గ్రేట్ రాస్తాను. పాట గుర్తొస్తుంది నాకైతే ఇవి నిన్న చూస్తుంటే ఒక పాట గుర్తొస్తుంది. పాటమ్మతో ప్రాణం నాకు చదువులమ్మరా పాట గుర్తొస్తుంది. పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా. देखो लोग ना रहे क्या? हाँ निकाल दूँ आपका. मेरा नहीं सर. है को कैको भैया? अरे कैको तक वायरल होना नहीं है. कौन सा गाँव है आपका? बिहार. हाँ तो बिहार को भी जाते वीडियो. हाँ जाते. ऐसे कौन देगा सर? ऐसे गाइस सीटिंग टाइम తందూరి డిస్ట్రిక్ట్ కా 2 ఇప్పుడు ఎప్పుడు ప్రెజెంట్ కర్నూలు లో ఉన్నాము. లాస్ట్ కొద్దిగా నా కర్నూలు ఏ స్పెషల్ అది పెట్టాలన్నా. చెప్తా ఒక విషయం. లాస్ట్ కొద్దిగా దాల్ ఫ్రై లేదా దాల్ తడకా ఒకటి కొద్దిగా టచ్ అప్ లాస్ట్ డెజర్ట్ వద్దాం మరి. చెప్పవాలి ఇవన్నీ ఏం తింటలేము. మటన్ బిర్యానీ కూడా తెప్పించుకొని ఆల్మోస్ట్ ఒక 400 kilometers దూరంలో ఉన్నాము చెన్నైకి. ఇప్పుడు డ్రైవింగ్ నువ్వానేనా? ఎవరి కింద కామెంట్ చేయండి. కింద కామెంట్ చేసే ఇప్పుడు వీడియో. ఇప్పుడు మా అన్న నడిపిస్తుండే, దాంట్లో నేను నడిపిన తర్వాత మామ నడిపిస్తాను. రాదు నెక్స్ట్ నేను అడుగుతాను. లేదంటే నేను కూడా ట్రై చేస్తున్నాను. మా అన్న మీద నమ్మకం లేదు, వీళ్ళకి ఎంతో వస్తలేదు. మామకే లేదు గాయస్. అన్నయ్య డ్రైవింగ్ చేస్తా అంటాడు. ఓకేనా? ఇప్పుడు నాట్ ఓకే. ఎందుకు? నేనంటే ఓకే. లైసెన్స్ ఉంది, చిన్న పిల్లోడు. లైసెన్స్ ఉంది. సరే నేను బామా మనకి లైసెన్స్ గీసెన్స్ అవన్నీ ఏముండయి. మనల్ని ఎవరు రాపుతారు? చూసినావా చూడు, నేను ఎందుకు చేయలేదు, మనం నడిపే అవసరం లేదు, బండి కింద వస్తుంది.
ప్రెసెంట్ ఇప్పుడు రాయలసీమ దగ్గర ఉన్నాము. ఇంకొక 300 కిలోమీటర్స్ అయితే ఉంది. రాయలసీమ గడ్డ మీద అడుగైతే పెట్టిన నేను చూస్తారు కదా. సో ఇది సంగతి. ప్రెసెంట్ ఇంకొక 300 కిలోమీటర్లు ఉంది గైస్. సో మేము రెస్ట్ తీసుకుంటాం, ఒక 5-10 మినిట్స్ రెస్ట్ తీసుకొని బండి కూడా రెస్ట్ అయితే ఇస్తున్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ నేను నడపబోతున్నా గైస్. చూడండి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. రిలీజ్ అయింది నా పోతామా చెన్నైకి. ఏం లే అడదాకా మూడు దాకా అంటారా బాబు. ఇప్పుడు మనం చెన్నై పోతున్నాం అని అనుకోవాలి. అదే అరే అరే లేవరా 20, 40, 60. అరే జూమ్ చేసినారా నేను. 20, 40, 60, 80, 100, 120, 220. ఆగినాం ఏడు ఆగినాం. అయితే తెలియదు, ఒక దాబా దగ్గర ఆగినాం. ఆకలి అవుతుందని చెప్పి ఆగినాం. ఇప్పుడు మనం దాదాపు ఇంకా చెన్నైకి వెళ్ళాలంటే 100 కిలోమీటర్స్ ఉంది. ప్రస్తుతానికి అయితే ఫస్ట్ ఆకలి అవుతుందని చెప్పి తినేద్దాం. తర్వాత టేస్ట్ అయితే ఇంకా నేను చేయలేను. ప్లాన్ చేద్దాం. నీకు చలి పెడతలే? తల్లి పెడుతుందా లేస్తలే, చలి పడుతుందా లేసలే? తాతనైతేనే ఇంకోటి వచ్చింది వాళ్ళకి మంచిగా సరే. ఇన్ని వెరైటీలు చెన్నై ఫుడ్ గాయస్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.